అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదం తం భక్తానామేకదంతముపాస్మహే. వాగీషాద్యా సుమనసః సర్వార్థానాముపక్రమే యన్నత్వా కృతకృత్యా స్యుః తం నమామి గజాననం. బుధం శ్రీనివాసం సుధర్మాత్వభాసం సుధాతుల్యవాక్ సంగతం పాండురంగం. సుధీనాదమున్యాహ్వయం దేశికార్యం గురుశ్రీత్రయం నిత్యమేతన్నమామి. నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయకర్తృభ్యో వంశఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. స్వస్త్యస్తు సదాం సన్మంగళాని సంతు వక్తశ్చ శ్రోతॄణాం నిత్యమేకైకశ్లోకశ్రవణ పఠన మాత్రేణ కలికల్మషాపనోదయ పటుతరే వేద కనక కథా ప్రస్తూయతే. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ వేదసారం వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులకు స్వాగత నమస్కారాలు తెలియచేస్తూ, వేదములోని అనేక భాగాల అర్థము, వేదసారము, వేదము యొక్క నిర్మాణ రహస్యాలు అన్నీ కూడా ఈ ధారావాహికల ద్వారా మనం తెలుసుకుంటూ ఉన్నాం. అందులో భాగంగా మనం రుద్రాధ్యాయం, ఆ రుద్రాధ్యాయంలో ఉండేటువంటి 2 అనువాకాలు, ఆ అనువాకాలలో ఉండేటువంటి మంత్రములు, మంత్రముల యొక్క ఫలములు, మంత్రముల యొక్క అర్థసార విజ్ఞాన సర్వస్వ రహస్యాలన్నింటినీ కూడా మనం ఈ వేదసారము ద్వారా తెలుసుకుంటూ ఉన్నాం. ఇందులో యథా వృక్షస్య సంపుష్పితస్య దూరాద్ గంధో వాత్యేవం పుణ్యస్య కర్మణో దూరాద్ గంధో వాతి అని తైత్తిరీయ శాఖ కృష్ణ యజుర్వేదం ఆరణ్యక భాగంలో వచ్చినటువంటి 10వ అధ్యాయంలో ఉన్నటువంటి అనువాక వచనం. ఎలా ఉంటుంది, అసలు వేదము, వేద రహస్యము ఏ విధంగా చెప్పబడుతోంది అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకుందాం. ఒక వృక్షము ఉంది. ఆ వృక్షము అనేకమైనటువంటి పుష్పభరితముగా, ఫలభరితముగా, నిండుగా కనబడుతూ ఉంది. ఆ చెట్టు నుండి అనేకమైనటువంటి సువాసనలు వెదజల్లుతూ ఉంది. అది ఎక్కడి వరకు వస్తుంది? ఒక మొక్కను మనం నాటినట్టయితే యథా వృక్షస్య సంపుష్పితస్య, దాని యొక్క సుగంధ పరిమళమైనటువంటి ద్రవ్యపు సువాసన ఆ చెట్టు పరిధిలో ఉండేటువంటి అనేకమైనటువంటి ఇండ్లు అన్నీ కూడా ఆ సువాసనతో సంతరించుకుంటూ ఉన్నాయి. అలా మనము చేసినటువంటి పుణ్యపు కర్మలు ఏవైతే ఉన్నాయో అవి కూడా అదే విధముగా ముందుకు వెళుతూ ఉంటాయి. అంటే మన చుట్టూ కూడా పుణ్యపు కర్మలను మనం ఏ విధంగానైతే మనం చేస్తూ ఉంటామో ఆ విధముగా చేసినటువంటి పుణ్యపు కర్మల యొక్క శక్తి అంతా కూడా మన చుట్టూ తిరుగుతూ ఉంటుంది. యథా వృక్షస్య సంపుష్పితస్య దూరాత్ గంధోవాతి, ఎంత దూరమైతే ఆ యొక్క పుష్పభరిత సువాసన వీస్తూ ఉంటుందో మనము చేసినటువంటి పుణ్యపు కర్మల యొక్క సువాసన కూడా అంత దూరం వెళ్తూ ఉంది అనేటువంటి విషయాన్ని మనకు తైత్తిరీయ శాఖ కృష్ణ యజుర్వేదం ఆరణ్యక భాగం 10వ అధ్యాయం తెలిపింది. ఏవం పుణ్యస్య కర్మణో దూరాత్ గంధోవాతి యథాసి ధారాం కర్తేవ హితామ వక్రామే యద్యువేయువేహవా విహ్వయిష్యామి కర్తం పతిష్యామి త్యేవమృత దాత్మానం జుగుప్సేత్. అందుకని ఎల్లవేళలా మనం శుభాన్ని పలుకుతూ ఉండాలి, శుభసూచకమైనటువంటి పనులు చేస్తూ ఉండాలి. అలా చేసేటువంటి ఒక గొప్పదైనటువంటి కార్యక్రమమే ఈ వేదసారం. ఇక్కడి నుండి ఈ వేదిక ద్వారా వేదములో ఉండేటువంటి సారాన్ని, రహస్యాన్ని, వేద తత్వాన్ని మీకందరికీ తెలియజేయడానికి ఒక మొక్క వలె ఉద్భవించినటువంటిది ఈ వేదసారం. ఇందులో శివుడి యొక్క తత్వము, లీలా, రహస్య, మానుష వైభవాన్ని అంతా కూడా మనం తెలుసుకుంటూ ఉన్నాం. అందులో భాగంగా 2 అనువాకాలను పూర్తిగా ఆ అనువాకాల్లో ఉండేటువంటి శివుడి యొక్క తత్వాన్ని, రహస్యాన్ని మనం తెలుసుకుందాం. ఇప్పుడు మనము 3వ అనువాకంలోకి వెళ్తూ ఉన్నాం. అంతా తానుగ కీర్తి పొందె నరుడే అర్థాంగి సంసారమున్
చింతా చీకుకు చోటు లేక మనసున్ క్షేమము లోకముకున్ స్వాంతమ్మై జగదీశ్వరుండు విషమున్ ప్రాణము త్యాగముగా వింతన్ మింగగ నిర్ణయించెనది ఏ విశ్వముగా పాడగా. కాళేశ్వర క్షేత్రములో ఉన్నటువంటి మాడుగుల నారాయణమూర్తి గారు రచించినటువంటి అద్భుతమైనటువంటి పద్యం. ఈ పద్యంలో ఎంత తాత్వికత ఉంది అనేటువంటి అర్థాన్ని మనం తెలుసుకోవచ్చు. అంతా నేనే చేశాను, నేను గొప్పవాడిని అని విర్రవీగేటువంటి వాళ్ళు ఎంతోమందిని మనం చూస్తూ ఉన్నాం. అంతా తానుగా కీర్తి పొందే నరుడే అని తాను నేను గొప్పవాడిని, నా యొక్క గొప్ప ఇంతగనం ఉంది అని చెప్పుకునేటువంటి వాళ్ళను చాలామందిని మనం వీక్షిస్తూనే ఉన్నాం. కానీ అర్థాంగి ఉంది పక్కకు సంసారంలో, అర్థాంగి సంసారం. చింతా చీకుకు చోటు లేక మనసును క్షేమము లోకమ్ముకున్. ఏ చింతలు లేకుండా, ఏ లోటులు లేకుండా మనం అద్భుతమైనటువంటి జీవితాన్ని మనం సాగిస్తూ ఉన్నాము అంటే క్షీరసాగర మథనం చేసినప్పుడు పుట్టినటువంటి హాలాహలాన్ని తాను భుజించినాడు. ఎవరు? సాక్షాత్తు పరమేశ్వరుడు. స్వాంతమ్మై జగదీశ్వరుండు విషమును ప్రాణము త్యాగముగా, తాను ప్రాణత్యాగాన్ని చేయడానికే ఆ విషాన్ని స్వీకరించినాడు. అప్పటి వరకు ఉన్నటువంటి శివుడు శుద్ధ స్ఫటిక సంకాశము వలె వెలుగుతున్నటువంటి శివుడు ఆ కాలములో పక్కన కూర్చున్నటువంటి పార్వతీదేవి కంఠమునందు చెయ్యి పెట్టడంతోనే ఆ విషమంతా కూడా ఈ కంఠమందే ఆగిపోయింది. అందుకని ఆయనను గరళకంఠుడు అని అంటున్నాం. అలా ఉన్నటువంటి శివుడు స్వాంతమ్మై జగదీశ్వరుండు విషమును ప్రాణము త్యాగముగా వింతన్మింగగా నిర్ణయించినది ఏ విశ్వముగా పాడగా. ఈ విశ్వమంతా కాపాడడం కోసం తాను స్వీకరించినటువంటి విషాన్ని తాను అమృతం వలె తాగి తన యొక్క కంఠమునందు నిలుపుకున్నాడే. అంత శక్తిని తన యందు ఉంచుకొని మనల్ని అందరినీ బతికించడానికి తోడ్పడినాడే ఆయనే పరమశివుడు. అలాంటి పరమశివుని యొక్క తత్వమంతా కూడా ఈ యొక్క వేద అర్థములోని రుద్రాధ్యాయంలో పేర్కొన్నటువంటి విషయం. దీనిని అద్భుతంగా కాళేశ్వర క్షేత్రానికి సంబంధించినటువంటి మాడుగుల నారాయణమూర్తి గారు రాసిన అద్భుతమైనటువంటి పద్యం. ఆ పద్యము ఈ రుద్రానువాకాలకు దగ్గరగా ఉన్నటువంటి విషయాన్ని కూడా మనం గమనించవచ్చు. ముక్తాలంకృత సర్వాంగం ఇందు గంగాధరం హరం ధ్యాయేత్ కల్పతరోన్మూలే సమాసీనం సహోమయా. మూడవ అనువాకానికి ధ్యాన శ్లోకం చిన్నదిగా ఉన్నది. ఈ శ్లోకం ఎలా ఉంది? శివుడు ఈ మూడవ అనువాకానికి ఏ విధంగా కనబడుతున్నాడు అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకుందాం. ముక్తాలంకృత సర్వాంగం. ముక్తాహ అనగా అవి ముత్యములు అని అర్థం. ఆ ముత్యముల చేత శరీరం అంతా కూడా అలంకరింపబడినది. ప్రతి అవయవము ముత్యాలతో అలంకరింపబడినది. అనగా ముత్యములు ఎక్కడెక్కడ ఉన్నాయి అని అంటే, తలపైన ఉండేటువంటి జుట్టు జడలు కట్టి 10 ముళ్ళుగా ఏవైతే శిరస్సు పైన ఉన్నాయో ఆ 10 ముళ్ళు పూర్తిగా ఈ ముత్యములతో కప్పబడి ఉన్నాయి. అదే విధముగా చేతులకి, కండలకి, తన యొక్క పొట్ట భాగానికి కూడా ఈ ముత్యములను ధరించి ఉన్నాడు. అంగములన్నీ కూడా ఈ ముత్యాల చేత శరీరమంతా కప్పబడి ఉంది. అనగా ముత్యపు కవచము వలె శరీరమంతా కూడా ధగద్ధగాయమానంగా వెలుగుతూ ఉన్నది. ముక్తాలంకృత సర్వాంగం ఇందు గంగాధరం హరం. ఇందు అనగా సాక్షాత్తు సోమః చంద్రుడు అని అర్థం. అర్ధచంద్ర ప్రతీకాశ, సగము చంద్రుడు అనగా తరియనాడు వచ్చేటువంటి చంద్రుడి యొక్క బింబాన్ని తాను శిరస్సు యందు ధరించి ఉన్నాడు. అందాలు గల చిన్న చందమామ అని కూడా మనం అనుకోవచ్చు. అందముగా ఉన్నటువంటి చంద్రరేఖను శిరస్సు యందు ధరించి ఉన్నాడు. ఇక్కడ ముత్యములన్నీ కూడా తెలుపుగా ఉన్నాయి. ఆ తెలుపుగా ఉండేటువంటి ముత్యముల మధ్యలో శివుడు ధరించి ఉన్నటువంటి ఆ యొక్క చంద్రరేఖ బంగారపు వర్ణములో, సువర్ణ వర్ణములో వెలుగును విరాజిల్లుతూ ఉంది. ఆ ముత్యముల చేత కప్పబడినటువంటి శిరస్సు నుండి గంగ తాను శివుడికి అభిషేకం చేస్తూ ఉంది. ఆ గంగలో వచ్చేటువంటి శబ్దం అంతా కూడా వేద శబ్దం. ఎవరికి అభిషేకం చేస్తుంది గంగ అంటే హరుడికి అభిషేకం చేస్తుంది. ముక్తాలంకృత సర్వాంగం
ఇందు గంగాధరం హరం అని ఈ యొక్క మొదటి వాక్యం. ధ్యాయేత్ కల్పతరోర్మూలే సమాసీనం సహోమయ. కల్పతరువు, కల్పవృక్షం ఏదైతే ఉంటుందో ఆ కల్పవృక్షం కింద ధ్యానమూర్తిగా కూర్చొని ఉన్నాడు శివుడు. అలాంటి శివుడికి నేను నమస్కరిస్తూ ఉన్నాను అని ఈ యొక్క అనువాక ధ్యాన శ్లోకం. ఈ ధ్యాన శ్లోకాన్ని చదివినంత మాత్రాన ఎప్పుడైనా సరే మనము మామూలుగా ఈ శ్లోకాలు కానీ మంత్రాలు కానీ వింటూ ఉంటాం. ఆ వింటూ ఉంటే శివుడి యొక్క తత్వమో లేక ఆయన యొక్క రూపమో పరమాత్మ యొక్క సృష్టియో మనకు కనపడదు. మామూలుగా అమ్మవారు ఉంటుంది. అమ్మవారు ఏ విధంగా ఉంటుంది అనేటువంటి ధ్యాన శ్లోకమే మనకు చెప్తోంది. చతుర్భుజే చంద్రకళావతంసే, 4 భుజములు ధరించి ఉన్నటువంటి అమ్మవారు. కూచోన్నతే కుంకుమ రాగశోనే, పుండ్రేక్షు పాశాంకుశ పుష్పబాణ హస్తే నమస్తే జగదేకమాత. అందమైనటువంటి చీరను కట్టుకొని అమ్మవారు మాణిక్యములను మణులను ధరించియుండి తాను కాలు మీద కాలు వేసుకొని కూర్చొని చుట్టూ ఉండేటువంటి పరివారముతో సేవ చేసుకుంటూ అందమైనటువంటి సువర్ణ రత్న ఖచ్చిత స్వర్ణ సింహాసనాన్ని అధిరోహించి మనందరినీ కాపాడడానికి అభయహస్తముతో పాశాంకుశ పుష్ప బాణములతో చెరుకు గడను ధరించి పుండ్రేక్షు చక్కనైనటువంటి కండ్లతో మనల్ని చూస్తూ ఉన్నది అనేటువంటి అర్థం మనకు ఈ ధ్యాన శ్లోకములు తెలుపుతూ ఉంటాయి. అందుకని పరమాత్మ ఏ విధంగా ఉంటాడు అని అంటే వేదములో చెప్పినటువంటి రూపం ఏదైతే ఉంటుందో ఆ రూపము ద్వారానే మనం ఈరోజు అర్చన చేసుకునేటువంటి విగ్రహ రూపాలను శిల్పి విశ్వకర్మయ్య చెక్కినాడు అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకోవచ్చు. ఇలా ధ్యాన శ్లోకములు, ధ్యాన శ్లోక అర్థములు ఈ విధంగా ఉంటాయి. ఈ 3వ అనువాకంలో మొదటి యజుస్సు నమస్సహమానాయ నివ్యాధిన వ్యాధిని నాం పతయే నమః. సహమానాయ అనగా అర్థం ఏమిటి? శత్రువులను లోబరుచుకునేటువంటి వాడు అని అర్థం. నివ్యాధిన శత్రువులను బాగా కొట్టేటువంటి వాడు అని అర్థం. సహమానాయ అనగా శత్రువులను లోబరుచుకునేటువంటి వాడు. నివ్యాధినే అనగా వాళ్ళని లోబరుచుకొని కొట్టేటువంటి వాడు. ఇక్కడ శత్రువులు అంటే అంతఃకరణ శత్రువులు అని అర్థం. బహిష్శత్రువులు మాత్రం కాదు సుమి. బహిష్శత్రువులు అంటే వ్యక్తికి ఉంటారు కానీ లోకానికి శత్రువులు అనేటువంటి వాళ్ళు ఉండరు. ప్రకృతి భగవంతుడు ఇచ్చినటువంటి వరం. ఆ యొక్క ప్రకృతికి చెడు చేసేటువంటి వాడు ప్రతి ఒక్కడు కూడా శత్రువు అని మనం అర్థం చేసుకోవచ్చు. అలాంటి శత్రువులని లోబరుచుకునేటువంటి వాడు, లోబరుచుకొని వాళ్లకు శిక్ష వేసేటువంటి వాడు. నమస్సహమానాయ నివ్యాధిన వ్యాధిని నాం పతయే నమః. అన్ని ప్రదేశాలకు తాను విస్తరించి శత్రువులను ఒక వలయముగా ఏర్పాటు చేసుకుని ఆ వలయంలో బంధించగలిగేటువంటి శక్తి సామర్థ్యము కలిగి శూరసేనలను, శూరులైనటువంటి వాళ్ళందరినీ కూడా ఆ సేనలు ఏవైతే ఉన్నాయో ఆ సేనలన్నింటినీ కూడా ఒక దగ్గర పెట్టి వారందరికీ కూడా మంచి బోధించేటువంటి వాడు అని అర్థం. అలాంటి ఆ సహమానాయ నివ్యాధినే ఆ వ్యాధినః పతయే నమః. వీళ్ళందరికీ అధిష్టాన నాయకుడిగా ఉండి వాళ్ళందరినీ చల్లని చూపు చూసేటువంటి ఆ శివ పరమాత్మకుని నమస్కారం చేస్తున్నాను అని ఈ యొక్క వాక్య అర్థం. దీనిని పూర్తిగా కూడా రుద్రాధ్యాయంలో మనకు ఇచ్చినటువంటి విషయం. ఈ సహమానాయ అనగా శత్రుత్వాన్ని పూర్తిగా కూడా నశింపచేసేటువంటి వాడు. అనగా శివుడు ఎప్పుడూ కూడా లోకహితమే చేస్తున్నాడు అని మనం అర్థం చేసుకోవచ్చు. అలాంటి లోకహితాన్ని చేసేటువంటి శివ పరమాత్మ ఉండేటువంటి శత్రువులను బంధించి తాను చేసేటువంటి చెడు కార్యాలను తనకే చూయించి ఈ చెడు కార్యాల వల్ల జరిగేటువంటి లోపభూయిష్టంగా ఏవైతే ఉన్నాయో ఆ కార్యాలను అకృత్యాలను నిలుపుదల చేయడానికి సాహసం చేసి తాను మంచి మనసులుగా మార్చడానికి ప్రయత్నం చేసేటువంటి శివ పరమాత్మకి నేను నమస్కరిస్తున్నాను అని ఈ వాక్య అర్థం. సహమానాయ అనగా అనేకమైనటువంటి అర్థాలు కూడా అక్కడ ఉన్నాయి. తనకంటే వ్యతిరిక్తమైనటువంటి పనులు అనగా శివుడు కూడా కోపముతో ఊగేటువంటి వాడే.
కోపాన్ని పూర్తిగా రుద్రుడు అనేటువంటి శబ్దంతో రౌద్రాన్ని అందరికీ చూపించినటువంటి వాడే. ప్రళయకాలమందు ఏడ్చేటువంటి ఏడుపుకు అధినాయకుడైనటువంటి వాడే. అలాంటి శివుడు తనకంటే కూడా వ్యతిరేకమైనటువంటి పనులు చేసేటువంటి వాళ్ళను బంధించి వాళ్లను లోపరుచుకునేటువంటి వాడిని కూడా సహమానాయ అనేటువంటి పదంతో పిలుస్తారు అని మనకు ఈ వైదిక ధర్మశాస్త్ర గ్రంథాలన్నీ కూడా మనకు చెబుతూ ఉన్నాయి. అపరాధాలు చేయకున్నా కానీ నాస్తికత్వముతో పెద్దలకు గౌరవాన్ని ఇవ్వనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారిని కూడా శత్రువుల వలె చూస్తూ ఉండేటువంటి వాడు ఈ పరమాత్మ అయినటువంటి శివుడు. అలాంటి వారిని కూడా దండించేటువంటి వాడు. ఆయనను నివ్యాధినే అనేటువంటి శబ్దంతో కూడా పిలుస్తున్నారు అని మనకు ఈ వేదభాష్య అర్థమంతా కూడా తెలియజేస్తోంది. ఇక్కడ మనము తెలుసుకోవలసినటువంటి ధర్మసూక్తి ఏంటి అంటే, మాతాపితృ సమందైవం నదైవం పితృమర్చయేత్ సర్వతీర్థఫలంజ్ఞేయం మాతృవందనతాం సదా. ఎల్లవేళలా తల్లిదండ్రుల యొక్క సేవను ఖచ్చితముగా చెయ్యాలి. అలా చేసినప్పుడు పరమాత్మ అయినటువంటి శివుడు మనకు ఐశ్వర్యాన్ని ఇస్తాడు, లేనిచో తాను మనల్ని దండిస్తాడు అనేటువంటి అర్థాన్ని కూడా మనం తెలుసుకోవచ్చు. మనకు రఘువంశ సూక్తి కూడా ఉంది. ఆ రఘువంశంలో వచ్చేటువంటి మొదటి శ్లోకం ఏదైతే ఉంటుందో, వాగర్థ వివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఇక్కడ రమేశుడు అనగా ఈశ్వరుడు, పార్వతి అనగా అమ్మవారు. ఈ రఘువంశాన్ని సంబంధించినటువంటి కావ్యమంతా తెలిపేటువంటి వాడు. ఇక్కడ పార్వతీ రమేశ్వరౌ, ఇక్కడ సాక్షాత్తు నారాయణమూర్తి శివుడా అనేటువంటి విషయాన్ని పూర్తిగా మనము వ్యాకరణ శాస్త్రమో లేక తర్కశాస్త్రంలోనో చర్చించుకుంటే తెలిసేటువంటి అవకాశాలు ఉన్నాయి. అన్యోన్యమైనటువంటి ఈ లక్షణాన్ని పూర్తిగా అభేద్యముగా శివుడా విష్ణువా అనేటువంటి విషయం చెప్పట్లేదు. శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణవే శివస్య హృదయం విష్ణోః విష్ణోశ్చ హృదయగుం శివః అని మనకు ఎన్నో శ్లోకాలు చెప్పిన వేద ప్రమాణం నమో రుద్రాయ విష్ణవే మృత్యుర్మే పాహి. మృత్యువును కాపాడాలి అంటే సాక్షాత్తు శివుడు విష్ణుమూర్తి కలిసినటువంటి సందర్భాల్లో మాత్రమే మనము మృత్యువును జయించగలుగుతాము అనేటువంటి విషయాన్ని కూడా మనం తెలుసుకోవచ్చు. శివుడా విష్ణువా బ్రహ్మణ ఇంకా శాక్తుడా అనేటువంటి విషయాలన్నీ కూడా పక్కకు పెడితే మానవతా విలువలు అనేటువంటివి నేటి సమాజంలో అత్యంత ముఖ్యమైనటువంటి విషయం. దానికి సంబంధించి తల్లిదండ్రుల సేవ, పెద్దల సేవ చేసినటువంటి వాడిని ఏ పరమాత్మ కూడా వారిని ఏమీ చేయడు. నీ ఏ దైవారాధన చేయకున్నా పర్వాలేదు, కానీ పెద్దలను సేవించినటువంటి బతుకు వ్యర్థమైనటువంటి బతుకు. అలాంటి వాడిని ప్రకృతే శిక్షిస్తుంది అనేటువంటి విషయాన్ని మనం గుర్తించుకోవలసినటువంటి అంశం ఈ వేదములో వచ్చినటువంటి విషయం. మాతృదేవో భవ పితృదేవో భవ ఆచార్యదేవో భవ అతిథిదేవో భవ యాన్యనవద్యాని కర్మాణి తాని సేవితవ్యాని నో ఇతరాని అని ఉపనిషత్ వాక్యం చాలా గొప్పగా చెప్పినటువంటి అంశం. ఖచ్చితంగా మీరు మీ తల్లిదండ్రులను సేవించి పరమాత్మకు దగ్గర అయ్యేటువంటి లక్షణాన్ని సంపాదించుకోండి. ఆ విధంగా ఈ వేదసారంలో ఈ 3వ అనువాకంలో ఈ మొదటి యజుస్సు చెప్పినటువంటి అంశం. 2వ యజుస్సు నమః కకుభాయ నిషంగిణే స్థేనానాం పతయే నమః. ఇది 2వ యజుస్సు. కకుభాయ అనగా మద్ది చెట్టు అని అర్థం. మద్ది చెట్టు ఎంత పొడుగైతే ఉంటుందో అంత హైట్ కలిగినటువంటి వాడు అని అర్థం. ఆ మద్ది చెట్టు వంటి రూపము కలిగినటువంటి వాడు. కకుభాయ నిషంగిణే, మద్ది చెట్టు వంటి వాడు, మద్ది చెట్టు కంటే కూడా పొడవైనటువంటి వాడు. అనగా ఈ 14 లోకాలు ఏవైతే ఉన్నాయో ఈ 14 లోకాలలో అత్యంత పొడవైనటువంటి వ్యక్తి ఇంకొక ఎవరూ లేరు అనేటువంటి విషయాన్ని మనం ఈ యజస్సు ద్వారా తెలుసుకోవచ్చు. అలా నిషంగిణ, కకుభాయ నిషంగిణ. నిషంగిణము అనగా ఖడ్గధరుడు అని అర్థం. ఖడ్గము అనగా చురిక, ఖడ్గము అని 2 విధాలుగా ఉన్నాయి. ఖడ్గము అంటే ఒక ఆయుధం, గొప్పదైనటువంటి ఆయుధం. ఆ ఆయుధానికి ఒక లక్షణం ఉంది. మనిషి యొక్క హస్తం అనగా నిలబడి ఉన్నటువంటి వ్యక్తి యొక్క హస్తము ఎంత బరువైతే ఉంటుందో ఖడ్గం అంత బరువు ఉంటుంది. దాన్ని ఖడ్గము అని పిలుస్తారు. ఇక్కడ ఖట్ పట్ జహి చింది బింది హంది కట్ ఇది వాచః క్రూరాణి. ఆ ఖడ్గాన్ని చేత ధరించి ఉన్నటువంటి వాడు ఉన్నతమైనటువంటి
పొడుగైనటువంటి వాడు ఆ పొడవుతో కూడుకున్నటువంటి ఖడ్గాన్ని చేతిలో పట్టుకొని విన్యాసం చేసేటువంటి వాడు. ఆ ఖడ్గం పట్టుకున్నప్పుడు మనిషి యొక్క హస్తం భుజము నుండి కర అగ్రము ఎంత పొడవైతే ఉందో అంత పొడవు తాను ఆ ఖడ్గాన్ని ధరించి ఉన్నటువంటి వాడు. తన యొక్క చేతి బరువు ఎంతైతే మోయగలుగుతుందో అంత బరువుతో కూడుకున్నటువంటి ఖడ్గాన్ని చేత ధరించి ఉన్నటువంటి వాడు. కకుభాయ నిషంగినే స్థేనానాం పతయే నమః. గుప్తచోరులు, బందిపోట్లు, దొంగలు వీళ్లను స్థేనానాం అని అంటారు. ఆ దొంగలను కనుక్కునేటువంటి వాడిని ఈ పరమాత్మ శివుడు అవుతున్నాడు. అనగా ఎక్కడ కూర్చున్నా కూడా అణువణువున వీక్షించగలిగినటువంటి వాడు పరమాత్మ అయినటువంటి శివుడు. ఈ అణువు పరమాణువు అని అంటున్నాం కదా. పరమాణువు అనేటువంటి శబ్దానికి నిర్వచనం ఏ విధంగా ఉంటుంది అని మనం తెలుసుకుంటే వేదము, ధర్మశాస్త్రము, సూక్తములు ఈ విధంగా చెబుతూ ఉన్నాయి. ఉదయాన్నే వచ్చేటువంటి ఎండని అరుణోదయము అని అంటాం. ఆ అరుణోదయము మన ఇంట్లోకి ప్రసరణ చేసేటువంటి గవాక్షములు అనగా వెంటిలేటర్స్ అని అంటున్నాం. ఒకప్పుడు ఉండేవి, ఇప్పుడు లేవు. ఇప్పుడు మనిషికి పెడుతున్నారు. ఆ వెంటిలేటర్స్ ఏవైతే ఉన్నాయో అందులో నుండి, ఆ గవాక్షముల నుండి, ఆ కిటికీల నుండి వచ్చేటువంటి సూర్యకాంతి వస్తూ ఉండగా మనం దాన్ని చూసినప్పుడు ధూళి కణములు మనకి కొన్ని కనబడతాయి. ఆ ధూళి కణములోని దాన్ని ఒక కణాన్ని తీసుకొని, ఒక ధూళిని తీసుకొని 6 భాగాలు చేయగా ఒక భాగం పరమాణువు అని చెప్పబడుతుంది. అలాంటి పరమాణువు స్థితిలో కూడా తాను వీక్షించగలుగుతున్నాడు ఈ పరమేశ్వరుడు. అలా వీక్షించి దొంగలైనటువంటి వాళ్లను పట్టుకొని మంచి మార్గంలో నడిపించడానికి తోడ్పడుతున్నాడు. ప్రతి అణువణువున వ్యాప్తి చెంది ఉన్నటువంటి వాడు. స్థేనానాం పతయే నమః. వీళ్ళందరికీ కూడా ఉన్నతమైనటువంటి లక్షణాలను, మంచి విషయాలను చెప్పడానికి తోడ్పడినటువంటి వాడు. అలాంటి పరమాత్మ అయినటువంటి శివుడికి నేను నమస్కరిస్తున్నాను అని అర్థం. సర్వదేవతలకు ప్రధానమైనటువంటి వాడు, ఖడ్గధరుడైనటువంటి రుద్రుడు, దొంగలకు ప్రభువైనటువంటి వాడు. ఇక్కడ చూడండి, దొంగలకు ప్రభువు అని అంటున్నాం. అనగా దొంగతనము అనగా ఎన్నో విధాలుగా ఉంది. మన ఇంట్లో ఉండేటువంటి వ్యాపార వర్తక సామాగ్రిని దొంగతనం చేసేటువంటి వాడనే కాదు, విద్యాచోరత్వము, అవిద్యాచోరత్వము అని అనేకముగా ఉన్నాయి. ఆ చోరత్వానికి కూడా ప్రభువైనటువంటి వాడు. ఒక మనిషి దగ్గర నుండి ఒక మనిషి ఉపదేశ అనుసారమే విద్యను గ్రహించవలే. కానీ ఉపదేశం లేకుండా కూడా విద్య తానుగా నేర్చుకోకుండా సహజాతముగా స్వతసిద్ధముగా వచ్చేటువంటి కొన్ని లక్షణాలు కూడా ఉన్నాయి. అవన్నీ విని రావడమో, చూసి రావడమో, లేక ఏదో ఒక విధముగా అబ్బడమో జరుగుతుంది. ఇవన్నీ కూడా విద్యాచోరత్వములని అర్థం. ఇక్కడ దొంగ అనేటువంటి శబ్దం వస్తోంది, కానీ తానను దుర్మార్గంగా చూయించాల్సినటువంటి అవసరం లేదు. ఆ పరమాత్మ అయినటువంటి శివుడు, ఖడ్గధరుడు, ఈ అలాంటి అంటే మంచితనాన్ని నేర్చుకునేటువంటి దొంగలకు కూడా తాను ప్రభువైతున్నాడు అని మనం అర్థం చేసుకోవచ్చు. వీళ్ళందరి యందు కూడా అంతర్యామి అయి అర్చావతార మూర్తిగా వెలుగొందేటువంటి ఈ శివుడికి నేను నమస్కరిస్తున్నాను అని ఈ యొక్క 2వ యజస్సు యొక్క అర్థం. పరమాత్మ శివుడు సహమానాయ, కకుభాయ, నిషంగినే, స్థేనానాం అని ఈ 2 యజస్సుల యందు కూడా పరమాత్మ అంతటా వ్యాపించి ఉండి పరమేశ్వరుడు అందరినీ చల్లగా చూసేటువంటి వాడు. తాను పరమాత్మయై అందరి యందు కూడా ఉండి, అందరి మనస్సు యందు కూడా ఉండి, అందరినీ చక్కనైనటువంటి ఆశీర్వనుగ్రహాలను అందించి ఈ లోకాన్ని సుభిక్షంగా ఉంచేటువంటి వాడు అని అర్థం. అలాంటి శివుడికి నేను నమస్కరిస్తున్నాను అని ఈ వేదసారంలో 3వ అనువాకంలో 2వ యజస్సు, 1టి యజస్సు చెప్పేటువంటి తాత్పర్య రహస్యం. ఈ రుద్రాధ్యాయం పారాయణము, శ్రవణము, పఠనము మాత్ర చేత అనేకమైనటువంటి క్లేశములన్నీ కూడా తొలగిపోతాయి అని మనకు ఈ వేదార్థ దీపిక తెలుపుతూ ఉంది. ఇంకా అనేకమైనటువంటి యజస్సులు ఇందులో ఉన్నాయి. మనం ఈ వేదార్థ రహస్యాన్ని ఈ రుద్రమనే కాకుండా చమకము, పురుష సూక్తము, లక్ష్మీ సూక్తము, మన్యు సూక్తములు, అనేకమైనటువంటి వేద మంత్రములు, తైత్రీయ యజుర్వేదం, బ్రాహ్మణము, ఆరణ్యకము, సంహిత,
కాండములు, ఏకాగ్ని కాండము అని, కాటకములు అని అనేకముగా ఉన్నాయి. వాటన్నింటి యొక్క విస్తారమైనటువంటి లక్షణాలను, ఆ లక్ష్యాలను, పరమాత్మ మనకు అందించినటువంటి ఈ వేద రత్నములను, వేద సారాన్ని మనము ఈ ధారావాహికల ద్వారా వీక్షిస్తూ 10 మందికి తెలియచేసి ఈ వేదసారాన్ని ఎల్లవేళలా కూడా ఆదరిద్దాం. మీకు ఎప్పుడూ కూడా ఈ వేదసారం అద్భుతమైనటువంటి విషయాలను తెలియచేస్తూ ఉంది. కావున వీక్షించినటువంటి వాళ్ళందరికీ కూడా పరమాత్మ యొక్క అనుగ్రహము, ఆశీర్వచనము ఎల్లవేళలా ఉండుగాక. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు.